అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. జీవితంలో అన్నిటినీ కూడా వదిలించుకోవడం నేర్చుకోవాలి. దీనికి ఒక అద్భుతమైన 10 రహస్యాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మిత్రమా, జీవితంలో కొన్ని విషయాలను నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సి ఉంటుంది. లేదంటే చాలా బాధపడతావు. మనసుని కట్టుబాటు చేసుకోవడం, మార్చుకోవడం కష్టమైన పని కాదు. మన దృష్టిని ఎక్కడ పెట్టాలో నేర్చుకోవడం మాత్రం ఎంతో కష్టం. ఇక జీవితంలో ఎన్నో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలానే సంబంధాలు, ఒత్తిళ్ళు, ఒడిదుడుకులు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. కానీ మనం ఎవరిని మనసులో పెట్టుకున్నాము, ఎవరిని పట్టించుకుంటున్నాము, ఎవరిని నెత్తిన పెట్టుకుంటున్నాము అన్న దాని మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. కానీ ఒక్క నిజం ఏంటో తెలుసా? ఏంటి అంటే, మనం ఎక్కువగా ఎవరిపైనైతే దృష్టి పెడతామో, ఎవరినైనా ఎక్కువగా నమ్ముతామో వాళ్ళే మనల్ని తక్కువ చేసి అలాగే చులకన చేసి మాట్లాడతారు. మనల్ని పట్టించుకొని వాళ్ళను పట్టించుకోవడం అంటే జీవితంలో చేసే అతిపెద్ద తప్పు అదే కదా. ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. అందుకే గొప్ప వ్యక్తులు ఒక వ్యతిరేక పద్ధతిని నేర్చుకుంటారు. అది ఏంటో ఇప్పుడు తెలుసుకోవాలి. పట్టించుకోకుండా ఉండడం, దృష్టిని వెనక్కి తీయడం, ఇతరుల కంటే కూడా కేవలం తమపైన మాత్రమే తాము ఏకాగ్రత పెట్టడం, ఇదే పెద్దవాళ్ళు చేసే పని. కేవలం ఇవి మనల్ని పెద్దవాళ్ళని చేయడమే కాదు, ఇక పూర్తిగా మన విలువలను ఇతరులకు కూడా చేస్తాయి, ఇతరులకు తెలిసేలా చేస్తాయి. మన ఉనికిని ఎంత విలువైనదో వాళ్ళే గ్రహించేలా చేస్తాయి. అసలు ఎందుకని పట్టించుకోకుండా ఉండటం నేర్చుకోవాలి? ఎందుకంటే మన దృష్టి, మన భావాలు, మన శ్రద్ధ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న శక్తిని అది ఎంతో విలువైనది. దాన్ని మనం పూర్తిగా ఎవరికి ఇస్తున్నామో తెలుసుకోగలగాలి. మనం ఎవరినైనా సరే ఎక్కువగా కోరుకుంటూ ఉంటే వాళ్ళకే మన శక్తిని ఎక్కువగా ఇస్తూ ఉంటాం. వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే కాదు, వాళ్ళను నిర్లక్ష్యం చేయకపోతేనే మనల్ని మనం కోల్పోతాం. కానీ మన దృష్టిని మనపై పెట్టిన క్షణం నుంచే మన శక్తి తిరిగి పూర్తిగా మనకు బలంగా మారిపోతుంది. ఇది అక్షర సత్యం మిత్రమా. అప్పుడు మన విలువ వాళ్ళకు గుర్తు చేస్తూ ఉంటుంది. వాళ్ళని పట్టించుకోకుండా మనల్ని మనం మంచిగా ఉండాలి. ఈ వ్యతిరేక పద్ధతి అసలు ఎలా పనిచేస్తుందా లేదా? మీరు పరిగెత్తడం పూర్తిగా ఆపేస్తే వాళ్ళే మీ వైపు పరిగెడతారు. అంతే కదా. ఎందుకంటే ఇంట్లో చిన్న లాజిక్ కూడా ఉంది. మనుషులకు లభించిన వాటి విలువతో ఎంతో తక్కువగా చులకనగా ఉంటుంది. అందుకే మీ వైపు శ్రద్ధ తగ్గితే వాళ్ళలో కుతూహలం, ఆతృత అనేది పెరుగుతుంది. మీ ఏకాగ్రతను మీరు మార్చితే వాళ్ళు తమ స్థానాన్ని కోల్పోయిన భావనకు ఖచ్చితంగా గురవుతారు. అప్పుడు మీరు అందులో మంచి లోటుపాటులను లేకపోతే వాళ్ళని ఎంతగానో ఆలోచింపజేస్తుంది. ఈ చిన్న మార్పు వల్ల ఇక మీరు గౌరవించబడతారు కూడా, మీ విలువ కాపాడుకోబడతారు. అసలు మనలో చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు మిత్రమా, ఎక్కువగా ఇతరులను ప్రేమిస్తే వాళ్ళు నన్ను కోల్పోవడానికి భయపడతారు అని. కానీ ఇక్కడ నిజమేంటో తెలుసా? నిజం ఏంటి అంటే, మీరు మిమ్మల్ని కోల్పోయినప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని కోల్పోవడాన్ని పట్టించుకోరు. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం. మీరు విలువైన వారని ముందు మీరు గుర్తించినప్పుడే కదా ఇతరులు కూడా మిమ్మల్ని విలువైన వారు అని గుర్తిస్తారు. చెప్పు, ఆలోచించు. అందుకే ముందుగా మీ దృష్టి మీ వైపు మళ్లించాలి అంటున్నాను. ఇక మీ లక్ష్యం, మీ పని, మీ ఆరోగ్యం ఇవన్నీ కూడా మీ మనశ్శాంతి, అవే మీ విలువలను పూర్తిగా తీసుకొస్తాయి. ఇతరులపై దృష్టి మాత్రం కేవలం మీ విలువలను తగ్గించేస్తుంది. జాగ్రత్త. వెంటనే ప్రతిస్పందించొద్దు దేనికి కూడా. కాస్త ఆగండి. మీ సమయానికి విలువ ఉంటుంది. వ్యతిరేక పద్ధతి పనిచేయాలంటే కాస్త మీ అందుబాటు అనేది తగ్గాలి. మీరు లేకపోయినా ప్రపంచం సజావుగా నడుస్తుందని గ్రహించండి. ఇది ఎవ్వరు కూడా నమ్మలేని కఠినమైన సత్యమే.
ఇక అలానే ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అది ఏంటి తెలుసా? ఏంటి అంటే అది మీరు ఇప్పుడు ఇది వింటే చాలా బాధగా అనిపించవచ్చు, కాస్త బాధగా ఉంటుంది. కానీ ఇదే నువ్వు నమ్మలేని నిజం. ఎవరితోనైనా బంధం మన మీద ఆధారపడకూడదు. భావోద్వేగంగా ప్రతిస్పందించే అలవాటును తగ్గించడం. వ్యతిరేక పద్ధతిలో ఇది ఎంతో ప్రధానమైనది. అవును మిత్రమా, భావోద్వేగాలు చూపించకపోవడం కాదు, ఇక వాటిని ఎవరి ముందు చూపించాలో ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. నిశ్శబ్దం యొక్క శక్తికి కాస్త ఉపయోగించండి, అంటే మౌనంగా ఉండండి. అలాగే నిశ్శబ్దత అన్నది అతి పెద్ద వ్యతిరేక పద్ధతి. మీరు మాట్లాడకపోయినా సరే మీ యొక్క మౌనం అనేది ఇక వాళ్ళని ఎంతగానో ఆలోచింపజేస్తుంది. అవును, మీ మౌనం ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది. అసలు ఎందుకని వాళ్ళే మిమ్మల్ని అనుసరించడం మొదలు పెడతారు? ఎందుకంటే మీరు అందుబాటులో లేకపోవడం వాళ్ళల్లో మీ విలువను ఎంతగానో పెంచుతుంది. మీ విలువ పెరుగుతుంది. ఇక మిమ్మల్ని అర్థం చేసుకోవాలని కుతూహలం కూడా వస్తుంది. మీ ఉనికి యొక్క లోటు వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. మీరు నిశ్శబ్దంగా ఎదగడం వాళ్ళలో అసురక్షత భావన అనేది కల్పిస్తుంది. అసలు ఒక్క మాటలో స్పష్టంగా చెప్పాలి అంటే అందరినీ పట్టించుకోకుండా ఉండడం అంటే ద్వేషించటం కాదు, ఇక మీ విలువలను పూర్తిగా నిశ్శబ్దంగా చూపించడం మాత్రమే. ముందుగా మీరు మీ యొక్క విలువలను, మీ వాల్యూని మీరు గౌరవిస్తే ప్రపంచం కూడా ఆటోమేటిక్గా మీ విలువలను గౌరవిస్తుంది. ఇక స్వయంగా మీరు మీపై పెట్టుకున్న దృష్టే ఇతరులు మీపై పెట్టే దృష్టి అవుతుంది. అందుకే ఎప్పుడు కూడా ఇతరుల్ని వెంబడించవద్దు. మీ ఆనందాన్ని ఇతరుల చేతుల్లో అస్సలు పెట్టొద్దు. అప్పుడు బాధే మిగులుతుంది కానీ సంతోషం రాదు కదా. మీ శాంతి కోసం మీ దృష్టిని రక్షించుకోండి. మీరు పట్టించుకోకుండా ఉండటం మొదలుపెట్టారు అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని పట్టించుకోవడం మొదలు పెడతారు. అసలు మనిషి జీవితంలో శ్రద్ధ అనేది ఎంతో శక్తివంతమైనది. ఏది పెంచితే అదే జరుగుతుంది, ఏది అనుకుంటే అదే జరుగుతుంది, ఏది నిర్లక్ష్యం చేస్తే అదే తగ్గుతుంది. ఇందులో మనుషులు కూడా వస్తారు, సంబంధాలు కూడా వస్తాయి, సమస్యలు కూడా వస్తాయి. అలాగే మనకు చాలామంది ఇలా అనిపిస్తూ ఉంటారు, ఏమనంటే నేను ఎంత చేస్తున్నా సరే ఎందుకు నన్ను లెక్క కట్టడం లేదు, విలువివ్వడం లేదు అని. దీని వెనుక ఎంతో ఒక చిన్న కారణం అయితే ఉంది. ఎందుకంటే మనం వాళ్ళను అతిగా పట్టించుకుంటున్నాం కాబట్టి, మనల్ని మనమే మర్చిపోతున్నాం కాబట్టి, మన విలువల్ని మనమే దూరం చేసుకుంటున్నాం కాబట్టి. మీరు దూరం అవ్వగానే వాళ్లకు స్పష్టంగా అనిపించే 3 నిజాలేంటో తెలుసా? ఫస్ట్ది, మీరు వాళ్ళను ఇచ్చిన విలువను వాళ్లకు అర్థమవుతుంది. మనుషులకు ఒకే సమస్య ఉంది మిత్రమా, వాళ్ళ దగ్గర ఉన్నది ఇక ఉన్నప్పుడు విలువ తెలియదు, లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. కానీ మీరు మీ దృష్టిని తగ్గించిన క్షణం వాళ్ళు తమ మనసులో ఇలా అడుగుతారు, అసలు ఈ వ్యక్తి ఎందుకు ఇలా మారిపోయాడు అని, ఎందుకు ఇంత నిశ్శబ్దంగా మారిపోయాడు, మౌనంగా ఉన్నాడు అని. ఈ ప్రశ్నలు వాళ్ళను మీ దగ్గరకు తిరిగి లాక్కునే వచ్చేలా చేస్తాయి. అదే వ్యతిరేక పద్ధతిలో అత్యంత శక్తివంతమైన పద్ధతి. ఇక రెండవది ఏంటి అంటే మీ యొక్క ఉనికిని కోరుకోవడం మొదలు పెడతారు. నిశ్శబ్దం అంటే మౌనం, నిశ్శబ్దం అంటే ఖాళీ కాదు, అది ఒక శబ్దం లాంటి ప్రవాహం. ఆ ప్రభావం మీరు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు భావిస్తారు, ముందు నాతో మంచిగా మాట్లాడేవారే ఇప్పుడు ఎందుకు ఇలా లేరు అని. ఈ లోటు అనే భావన మనుషులకు ఎప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ దగ్గర చేస్తూ ఉంటుంది. ఇక మూడవది, మీపై మీరు ఏకాగ్రత పెడితే మీ లక్ష్యాలు పెరుగుతాయి, మీ జీవితం మెరుగుపడుతుంది. ఇక వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడే, ఈ వ్యక్తి నన్ను కోరుకోలేదు అని. కానీ నేను ఈ వ్యక్తిని అవసరపడుతున్నాను, కావాలనుకుంటున్నాను. అవసరపడి పట్టించుకోకుండా నువ్వు ఉండడం అంటే హృదయం గట్టిపడటం కాదు,
చాలామందికి ఈ విషయం అనేది తప్పుగా కూడా అర్థమవుతుంది. పొగరు ఇలాంటి పేర్లు పెడతారు. ఇతరుల్ని పట్టించుకోకుండా ఉండటం అంటే అహంకారం కాదు, ద్వేషం కాదు, కఠినత్వం అంతకన్నా కాదు. మీరు మీ విలువల్ని అర్థం చేసుకోవడం, మీ శాంతిని మీరు రక్షించుకోవడం, అవసరం లేని భావోద్వేగాల నుంచి, ఒత్తిడి నుంచి పూర్తిగా మీరు బయటపడటం, మీ భావాలకు ఎవరు అర్హులో ఎవరు అర్హులు కాదో ఇక మీరే నిర్ణయించుకోవడం. ఇది మనసు చల్లగా ఉన్నప్పుడు తీసుకునే ఒక శక్తివంతమైన నిర్ణయం. కాస్త ఆలోచిస్తే తెలుస్తుంది మిత్రమా. అలాగే ఒక్కటి మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు, మీలో వచ్చే మార్పుకు వాళ్ళు ఎలా స్పందిస్తారు. ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. మీరు మారితే ఇష్టపడేవాళ్ళు, లేదా ఇక మీరు మారితే భయపడేవాళ్ళు. 2 వాళ్ళు ఉంటారు. మీ ఎదుగుదలను ఇష్టపడేవాళ్ళు మీ ఉనికిని ఖచ్చితంగా గౌరవిస్తారు. ఇక మీ అభివృద్ధిని వాళ్లకు గౌరవంగా భావిస్తారు. మీ యొక్క నిశ్శబ్దాన్ని అర్థం చేసుకుంటారు. మీ ఎదుగుదలతో అసురక్షితంగా భావించే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా వ్యతిరేక పద్ధతికి స్పందిస్తూ ఉంటారు. అంటే ఇక వాళ్ళు మీతో తిరిగి మీకు దగ్గర అవ్వడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు నిర్లక్ష్యం చేసిన విలువ ఇకపై ఎప్పుడు కూడా వాళ్ళకే కాదు. ఇంకొక విషయం, ఇప్పటి వరకు వాళ్ళు నిర్లక్ష్యం చేసిన విలువ ఇక స్వయంగా వాళ్ళకే ఇప్పుడు కనబడుతుంది. కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం ఇక మీ సమయం, మీ శ్రద్ధ, మీ మనసు పూర్తిగా ఇవన్నీ కూడా ఎంతలో ఉండాలో అంతలోనే ఉంచుకోండి. అవి ఎంతో ప్రత్యేకమైనవి, చాలా స్పెషల్. అందుకే ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం అన్నది ఈ ప్రశ్న పూర్తిగా జీవితాన్నే మార్చేస్తుంది. అవునా కాదా? ఖచ్చితంగా మార్చేస్తుంది. ఇక మీరు ఎవరికైనా సరే మీ ఉనికిని ఇవ్వడం అంటే వాళ్ళు దాన్ని గౌరవించాల్సిందే, గౌరవించి తీరాలి. కానీ దాని విలువ చేయకపోతే మీరు పక్కకి తప్పుకోవడం తప్పు కాదు. అది ఆత్మగౌరవం. ఇక మీరు దూరంగా నిలబడితేనే మీ విలువ స్పష్టంగా తెలిసేది. కాబట్టే దూరంగా ఉండండి ఆ సమయంలో. ఇతరుల్ని పట్టించుకోకుండా ఉండటం నువ్వు నేర్చుకుంటే వచ్చే మానసిక శక్తుల్లో మొట్టమొదటిది భావోద్వేగ స్వాతంత్రం. మీ భావాలు ఇక వారి మీద అస్సలు ఆధారపడవు. మీకు మీరే స్వయంగా బలవంతులైపోతారు. ఇక రెండవది మానసిక స్పష్టత. ఎవరి కోసమైతే మనసును పాడు చేసుకుంటామో మనకు తెలుస్తుంది. మీ నిర్ణయాలన్నీ స్పష్టమవుతాయి. నేను ఎంతో విలువైన వాణిని, నీ విలువ నువ్వే తెలుసుకోవాలి. నన్ను విలువ చేసే వాళ్ళతో ప్రయాణం ఉండాలి అని అనుకోవడం. 4 ఆకర్షించే శక్తి పెరుగుతుంది. తక్కువగా అందుబాటులో ఉండే వ్యక్తుల వైపు మనుషులు సహజంగా ఆకర్షితులవుతారు. ఇక ఇది మానవ మనస్తత్వం, సహజమైన మనస్తత్వం. మీ నిశ్శబ్దం కూడా అందరికీ ఒక సమాధానమే కదా. మీరు ఒక ఎంపిక కాదు, ప్రాధాన్యత మిత్రమా. మీరు సాధారణం కాదు, నలుగురిలో ప్రత్యేకం. మీరు పక్కకి తప్పుకున్నప్పుడు వాళ్ళు మీ స్థానం ఎంత విలువైందో ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇతరులను పట్టించుకోకుండా ఉండటం వల్ల వాళ్ళని శిక్షించడం కాదు, మీ మనసుని స్వయంగా రక్షించుకున్నట్లే అని తెలుసుకోండి. మీరు వ్యతిరేక పద్ధతిని పూర్తిగా నేర్చుకున్నారంటే జీవితం అనేది ఎంతో మంచిగా, హాయిగా, సంతోషంగా ఉంటుంది. మీ చుట్టూ ఉండే మనుషులు ఎంతో దూరం అవుతారు, స్నేహితులు తక్కువ అవుతారు. మీ మీద ప్రేమ, గౌరవం పెరుగుతుంది, అన్నీ రెట్టింపు అవుతాయి. ఇక స్వయంగా సరైన వాళ్ళు మాత్రమే మీ దగ్గరికి వచ్చి చేరుతారు. తప్పుడు మనుషులు అందరూ కూడా దూరం అవుతారు. మీ జీవితం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ శక్తివంతంగా మారుతుంది. ఇది నువ్వు నేర్చుకో. ఇది ఒక శక్తి, ఇది ఒక మానసిక బలం. ఆలోచిస్తే అన్నీ కూడా నీకు అర్థమవుతాయి. కాస్త నిదానంగా మనసు పెట్టి ఆలోచించు మిత్రమా. నిజమో కాదో నీకే తెలుస్తుంది. అర్థమైంది కదా. ఇక ఈ యొక్క మోటివేషనల్ వీడియో మీకు అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను.
నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.